గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నుండి కూటమి అభ్యర్థిగా గల్లా మాధవి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున విడుదల రజనీ పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం గల్లా మాధవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం విడుదల రజనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం మాధవి మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 16,97,17,217 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం విడుదల రజనీ మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 85,76,10,725 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం మాధవి మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 11,84,77,630 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం విడుదల రజనీకు ఎటువంటి అప్పులు లేనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం మాధవిపై 2 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రజనీపై ఎటువంటి కేసులు లేనట్టు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో విడుదల రజనీ యొక్క ఆస్తులు 40.37% తగ్గినట్లు పేర్కొన్నారు. గల్లా మాధవి ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారిగా పోటీ చేసిన మాధవి వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారిగా పోటీ చేసిన మాధవి వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ గా ఉన్నారు. స్థానికంగా మంచి పరిచయాలు ఉన్న మాధవిని కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరిన రజనీ 2019 ఎన్నికల్లో తొలిసారిగా వైఎస్ఆర్సీపీ నుండి గెలుపు పొంది ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. చిలకలూరిపేట నుండి గుంటూరు పశ్చిమకు మారి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.